ఒక మహిళ స్వతహాగా తనకు తను బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద మన డిస్కషన్స్ అన్నీ ఉండాలి. ఇంకా అంటే ఫ్యామిలీ కోసం కూడా స్పెండ్ చేస్తున్నాం, మనం చాలా బాగా చేస్తే ఇక్కడి వరకు వచ్చినాం. ఈ రోజు ఇప్పుడు మనం అంటే నాకు తెలిసి మేము వచ్చినాం, మాతో వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు తెలుస్తుంది మన ఎక్స్పీరియన్స్. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మనం ఒకరొకరు ఎక్స్పీరియన్స్ చేసుకున్నామంటే మన జనరేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరికొకరు మెనోపాజ్ గురించి అంటే నేను ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను, ఎవరికి తెలిసినది వాళ్ళు చెప్పండి. మనము ఏజ్కి వచ్చిన తర్వాత మనల్ని మనం బాగా చూసుకుంటే గిన పిల్లల మీద ఆధారం అంటే పిల్లలు మనం చూసుకోరు అని కాదు, బట్ వీ హ్యావ్ మనం బాగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు మనకు అవసరం అయితే ఖచ్చితంగా వస్తారు. మనం పెంచిన పిల్లలే కదా, నాకు అది చూసుకోలేదు వద్దు, మనంతా మనమే సంతోషంగా ఉండేకి ఏం చేయాలో అది చేసుకుందాము అని నా భావన. మీకు వేరేలాగా ఏదైనా అర్థమైతే అంటే అట్లా కాదు, అంటే ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఈ వయసులో ఇప్పటి నుంచి మన కోసం మనం కూడా, ఎందుకంటే మనం బాగున్నామంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా. ఇన్ని రోజులు మనం చేసినాం కాబట్టి మనం ఈ మటుకు తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళ కోసం త్యాగాలు ఇట్లాంటివన్నీ త్యాగం చేద్దాం, కొంచెం కొంచెం చేసుకుందాం. మన కోసం కూడా మనం త్యాగం చేసుకుందాం. సెల్ఫ్ లవ్ ని పెంచుకుందాం. ఈ రోజు నేను చెప్పాలనుకున్న కోట్ సెల్ఫ్ లవ్. అందరం ఎవరైనా అందరూ ప్రతి ఒక్కరు చెప్పొచ్చు, అయిపోయిన తర్వాత అయిపోయే లోపల మీకు అనిపించినది ఏదైతే బాగుంటుంది. ఒక అమ్మాయికి, ఒక మహిళకి, ఇప్పుడు అమ్మాయిలం అయిపోయినాము, మహిళలం అయినాము కాబట్టి ఒక మహిళగా మనం జీవితం నెక్స్ట్ లెవెల్లోకి పోతా ఉంది కాబట్టి ఎట్లా ఉంటే మన లైఫ్ బాగుంటుందని మీరు ఎక్స్పీరియన్స్ చేసేది కావచ్చు, చెప్పాలనుకున్నది కావచ్చు, చెప్తే నలుగురికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు